ప్రస్తుతం చాలా దేశాలు తమ డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని అందరికీ భయం పట్టుకుంది. మరి అలాంటి టైంలో మన దేశం కూడా మన డిఫెన్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి టెక్నాలజీ పరంగా మోడర్న్ ఆయుధాలను తయారు చేస్తూ ఉంది. ఈ మోడర్న్ వెపన్స్ మన దేశం ఎంత వేగంగా డెవలప్ చేస్తూ ఉంది అంటే ప్రపంచ దేశాలు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ఆయుధాలను డెవలప్ చేయడమే కాకుండా వాటిని చాలా తక్కువ ఖర్చుతో డెవలప్ చేయడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మన ఇండియా కేవలం బ్యాలిస్టిక్ షిప్ని వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు. లేజర్ ఆయుధాల మీద కూడా ఇప్పుడు ఇండియా వర్కౌట్ చేసింది. అది కూడా రష్యాతోనో లేదా ఫ్రాన్స్తోనో కోఆపరేట్ చేస్తూ కాకుండా కేవలం సింగిల్ హ్యాండ్గా ఈ లేజర్ ఆయుధాలను మన ఇండియా డెవలప్ చేసింది. దుర్గా 2 అనే పేరుతో ఇండియా సక్సెస్ఫుల్గా లేజర్ ఆయుధాలను డెవలప్ చేసింది. ఇది బ్యాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్లను ఒకే ఒక దెబ్బతో నాశనం చేయగలదు. అంతేకాకుండా ఈ లేజర్ మిసైల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా? ఇజ్రాయెల్ వంటి దేశం కూడా మన ఇండియా లేజర్ మిసైల్స్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంది. ఇటువంటి మిసైల్స్ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలే కాదు, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వస్తున్న ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీ ఇలాంటి మోడర్న్ క్షిపణులను తయారు చేసింది. ఇటువంటి గొప్ప ఘనత సాధించిన మన ఇండియన్ శాస్త్రవేత్తలకు సలాం కొడుతూ ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజం చెప్పాలంటే ప్రతి ఏటా మన దేశం ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఆవిష్కరణలు డిఫెన్స్ రంగంలో ప్రతి ఏటా మనం చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మరొక కొత్త విషయం ఏమిటంటే ప్రస్తుతం మన ఇండియా నుండి ఆయుధాలను కొనుక్కోవడానికి వేరే దేశాలకు కూడా క్యూ కట్టాయి. ఇది మనకు చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆయుధాలను తక్కువ రేటుకి మనం తయారు చేసి మన పొరుగు దేశాలకు అమ్మడం వల్ల మనకి బోలెడంత లాభం వస్తుంది. ఇప్పటి వరకు మనం ఎన్నో మోడర్న్ ఆయుధాలను తయారు చేస్తూ వచ్చాము. కానీ మన దగ్గర స్వయంగా తయారు చేసిన లేజర్ ఆయుధాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ ఈ లేజర్ ఆయుధాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఎలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్నైనా సరే అవి చిటికలో నాశనం చేస్తాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ మీదకు దూసుకువచ్చే మిసైల్స్లను ఈ లేజర్ మిసైల్స్ క్షణాల్లో నాశనం చేశాయి అన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దేశం మీద దాడి చేయకముందే గాలిలోనే 99% క్షిపణులను నాశనం చేయడం అంటే మామూలు విషయం కాదు. సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో గాలిలోనే ఇలాంటి క్షిపణులను 99% వరకు నాశనం చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే చైనా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన భారతదేశానికి చెందిన బ్రహ్మోస్ క్షిపణిని గుర్తించలేకపోయింది. అందుకని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్తో పాటు ఇంకా వేరే దేశాల దగ్గర ఇలాంటి లేజర్ ఆయుధాలు ఉన్నాయా అని కూడా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఇజ్రాయెల్ తర్వాత ఇటువంటి లేజర్ ఆయుధాలు కలిగిన దేశం యునైటెడ్ కింగ్డమ్స్. ఈ 2 దేశాలే కాకుండా ప్రపంచానికి పెద్దన లాంటి అమెరికా దగ్గర కూడా ఈ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ చాలా పెద్ద దేశాలు, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించిన దేశాలు. మరి ఇలాంటి దేశాల సరసన మన భారత్ లాంటి డెవలపింగ్ కంట్రీ కూడా ఉంది అంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే కదా. గత 2 సంవత్సరాలుగా మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO లేజర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు దుర్గా 2 అనే లేజర్ డిఫెన్స్ సిస్టమ్ని మన వాళ్ళు తయారు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాల దగ్గర లేనటువంటి టెక్నాలజీని మన లేజర్ డిఫెన్స్ సిస్టమ్ మనం డెవలప్ చేసాము. అందుకే ఇజ్రాయెల్ కూడా మన లేజర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంది. అమెరికా, UK, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఇటువంటి లేజర్ డిఫెన్స్ని తయారు చేయడంలో ఓడిపోయి చేతులు ఎత్తేశాయి. అలాంటిది మన దేశం మాత్రం ఒక మోడర్న్ లేజర్ డిఫెన్స్ డెవలప్ చేసింది. ముఖ్యంగా మనం లేజర్ డిఫెన్స్ వేరే దేశాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది అంటే దానికి కేవలం మన లాంచింగ్ టెక్నాలజీ మాత్రమే కారణమని చెప్పుకోవాలి. దుర్గా 2 లేజర్ వెపన్లో లాంచింగ్ టెక్నాలజీ చాలా మోడర్న్గా ఉంటుంది. అంతేకాకుండా దుర్గా 2 లేజర్ టెక్నాలజీని లాంచ్ చేయడానికి మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఒక టార్గెట్ని చేరుకోవడానికి మనకయ్యే ఖర్చు కేవలం $3 మాత్రమే. సాధారణంగా ఇజ్రాయెల్కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక టార్గెట్ని నాశనం చేయడానికి $1,00,000 ఖర్చు చేస్తుంది. అమెరికాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక టార్గెట్ని నాశనం చేయడానికి $15 నుండి $20 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే యూకేకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒక వార్కి $10 ఖర్చు చేస్తుంది.
అందుకని డిఆర్డిఓ తయారు చేసిన ఈ లేజర్ టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. దుర్గా 2 లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కేవలం $3 ఏ బ్యాలిస్టిక్ మిసైల్నైనా సరే నాశనం చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశం తయారు చేసిన ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో మనం యుద్ధం చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేటుకి ఇలాంటి క్షిపణులు తయారు చేసిన ఘనత కేవలం మన ఇండియాకి చెందిన డిఆర్డిఓ సొంతం చేసుకుంది. అందుకనే మన డిఫెన్స్ సిస్టమ్ గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా తెగ చర్చించుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా క్లియర్గా చెప్పుకోవాలి. కేవలం లేజర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే కాదు, మన డిఆర్డిఓ తయారు చేసే అన్ని క్షిపణులు ఆయుధాలు కూడా అత్యంత తక్కువ రేటుకే మనం తయారు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, యూకే వంటి దేశాలతో పోల్చి చూసుకుంటే మనకయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకనే ఇప్పుడు ప్రపంచ దేశాలలో చాలా వరకు దేశాలు మన దేశం నుండి ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. నాటో దేశాలు ఇప్పటి వరకు అమెరికా నుండి ఎన్నో ఆయుధాలను కొనుక్కుంటూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశాల చూపు మన దేశం మీద పడింది. ఎందుకంటే అమెరికా వంటి దేశాల దగ్గర నుండి ఆయుధాలను కొనుగోలు చేయడం వల్ల ఆ దేశాలు ఆర్థికంగా ఎంతగానో చితికిపోతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నో దేశాల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ మొదలయ్యాయి. కొన్ని సంవత్సరాలలో 3వ ప్రపంచ యుద్ధం కూడా మొదలవుతుందేమోనని చాలా వరకు దేశాలు భయపడుతూ ఉన్నాయి. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం నిజంగానే వస్తే అందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎన్నో దేశాలు తమ ఆయుధాలను డెవలప్ చేసుకుంటూ డిఫెన్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నాయి. మరి ఆ దేశాలకు అత్యంత తక్కువ రేటుకే మెరుగైన ఆయుధాలను తయారు చేసి ఇవ్వగలిగే దేశం కేవలం భారతదేశం మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కొనుగోలు డిమాండ్ పెరిగిపోయింది. దీనిని అవకాశంగా తీసుకుని మన దేశం కూడా ఈ ఆయుధాలను సప్లై చేయడానికి ముందుకు వచ్చింది. అందుకనే డిఆర్డిఓ వంటి సంస్థలు వేగంగా లేజర్ ఆయుధాలను డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇక మన భారతదేశం డెవలప్ అవుతూ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అగ్రగామిగా ఉన్న ఎన్నో దేశాలు కూడా మన దేశపు డిఫెన్స్ ఆయుధాలను ఉపయోగించడానికి ముందుకు వస్తున్నాయి అంటే ఇది మనకు ఎంతో గర్వకారణం. ఇజ్రాయెల్ కూడా మన భారతదేశానికి చెందిన ఈ లేజర్ టెక్నిక్ని కొనుగోలు చేయడానికి రెడీ అయ్యింది అంటే ఇక మనం ఏ రేంజ్లో ముందుకు దూసుకు వెళ్తున్నామో మీరే ఆలోచించవచ్చు. ఇంతవరకు దుర్గా 2 అని చెబుతూ ఉన్నాము, కానీ దుర్గా ఫుల్ ఫామ్ అంటే ఏంటో తెలుసా? దుర్గా అంటే డైరెక్షనల్లీ ఆన్ రిస్ట్రిక్టెడ్ రే గన్ ఎరే. దీనినే సింపుల్గా దుర్గా అని పిలుస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే కేవలం 2 మాత్రమే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేజర్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో దుర్గా 2 కూడా చేరిపోయింది. అంతేకాకుండా మిగిలిన వాటికంటే మన దుర్గా 2 రేంజ్ కూడా చాలా ఎక్కువ. ఒకే ఒక దెబ్బకి క్రూజ్ మిసైల్స్లను, ఫైటర్ జెట్లను కూడా మనం నాశనం చేయొచ్చు. దుర్గా 2 మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.